నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు. గూడూరు బాలాజీనగర్ లో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల పట్ల జాగ్రత్తలు అవసరం. మనుగోలు మండలంలోని కొండూరు సత్రం, కేఆర్పురం గిరిజన కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన ఐసీడీఎస్ పీడీ హేనా సుజన. వైభవంగా శివపార్వతుల కళ్యాణం. గూడూరులో కొలువైన శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజలు. కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం విడుదల చేసిందని, రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు అనేక పరిశ్రమలు తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ వస్తుందని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని సునీల్ కుమార్ వివరించారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, శివకుమార్, రహీం, వైఎస్ఆర్, చంద్రనీల్, భారతి, పెంచలయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు. 2023 సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో జోగలపేట గ్రామంలో యోగలం పాదయాత్ర సంబంధించిన సమావేశంలో ఇచ్చిన హామీ ప్రకారం మా నాయకులు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఈరోజు 19/3/2026 జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఈరోజు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం నిజంగా చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఉగాది కానుకగా రాష్ట్ర యువతకు దాదాపు 10,060 ఉద్యోగాలు ప్రకటించారు. దాంట్లో ముఖ్యంగా విద్యాశాఖ 1,500 పోస్టులు, గ్రూప్ 1 3,797 పోస్టులు, గ్రూప్ 2 1,759 పోస్టులు, ఇంటర్ పాఠశాల విద్య 3,004 పోస్టులు, మొత్తం కలిపి 10,060 పోస్టులు ఈరోజు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ చేసినటువంటి నారా లోకేష్ బాబు గారికి యువత తరఫున మనస్ఫూర్తిగా ఈ యొక్క రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గతంలో మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, ధైర్యశాలి, నిజాయితీపరుడు పవన్ అన్న, అలాగే మా లోకేష్ బాబు గారు మా అందరికీ పైనుంచి అన్ని పంచాయతీలు చూస్తున్నటువంటి మా ప్రధానమంత్రి గారు శ్రీ మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో టీచర్ పోస్టులు 16,350 పోస్టులు ఫిలప్ చేశాం. చెప్పిన మాట ప్రకారం ఎప్పుడు కూడా గతంలో ఈ మాట మూసేయలేదు. మేము చెప్పిన ప్రకారం, మా లోకేష్ బాబు గారు చెప్పిన ప్రకారం ఈ యొక్క 16,350 పోస్టుని ఫిలప్ చేశామని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. అట్లాగే పోలీసు ఉద్యోగాలు 6,250 పోలీసు ఉద్యోగాలు కూడా మా ఇండియా గవర్నమెంట్లో ఫిలప్ చేసామని చెప్పి కూడా మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో మొత్తం మీద ఈ యొక్క 20 నెలలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు 30,607, డిఎస్సి కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేశాం. అలాగే ఎంఎస్ఎంఈల ద్వారా ఉపాధి సంబంధించినటువంటి వాళ్ళకి 2,45,906 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే
ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ద్వారా దాదాపు 1,46,627 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని చెప్పి ఇవన్నీ కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే పరిశ్రమ రంగంలో దాదాపు 95,174 మందికి ఉద్యోగాలు ఎన్డీఏ గవర్నమెంట్ కల్పిందని చెప్పేదానికి మేము గర్వపడుతున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో దాదాపు 64,035 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఐటీ మళ్ళీ ఎలక్ట్రానిక్స్లో 13,566 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని చెప్పి ఈసారి తెలియజేస్తున్నాం. అలాగే పర్యటన రంగంలో దాదాపు 5,028 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. టోటల్ మొత్తం మీద ఈ 20 నెలల్లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో 6,28,347 మందికి నిరుద్యోగులకి ఉద్యోగం ఉపాధి అవకాశం కల్పించామని చెప్పేదానికి గర్వంగా ఫీల్ అవుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే చెప్పిన మాట ప్రకారం చేసేటువంటి నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న, మా లోకేష్ బాబు గారు ఉన్నారని చెప్పేదానికి నిజంగా ఎన్డీఏ కుటుంబంతో గర్వపడుతున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గతంలో కూడా ఒక్క పోస్టు కూడా ఫిలప్ చేసినటువంటి పరిస్థితి లేదు. గతంలో పోస్టులు ఫిలప్ చేస్తే మీరు మొన్న చూశారు, హైకోర్టు సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇచ్చింది. ఇవన్నీ కూడా తప్పులు జరిగాయి. అందరూ కూడా మళ్ళీ రివర్స్ పిలిచారు, డిఎస్పీని, ఆర్టీఓని. ఆ స్థాయిలోనే ఆ రోజు జరిగింది. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా చట్ట ప్రకారం క్రమశిక్షణగా ఎక్కడ ఇంత అవినీతి లేకుండా ఈరోజు ఈ యొక్క 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఏకైక గవర్నమెంట్ మా ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పేదానికి నిజంగా గర్వపడుతున్నాం. అట్లాగే ఇక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు చురుగ్గా ఉన్నారని ఐసీడీఎస్ పీడీ హేనా సుజన అన్నారు. మనుబోలు మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం వంటి వివరాలను ఆరా తీశారు. మనుబోలు మండలంలోని కొండూరు సత్రం, కేఆర్పురం గిరిజన కాలనీలో ఏర్పాటై ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఐసీడీఎస్ పీడీ హేనా సుజన తనిఖీ చేశారు. రిజిస్టర్లు పరిశీలించి పిల్లల పౌష్టికాహారం వంటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీడీ హేనా సుజన మాట్లాడుతూ చిన్నారులకు రోజువారీ కార్యక్రమాలు చేయించాలన్నారు. వాటిని యాప్ ద్వారా ఆన్లైన్ లో అనుసంధానం చేయాలని సూచించారు. యాప్ ఎలా పనిచేస్తుంది, ఎలా అప్లోడ్ చేయాలో అవగాహన కల్పిస్తామని ఆమె వివరించారు. నమస్తే అండి, నేను పీడీ ఐసీడీఎస్ పెప్పి హేనా సుజన. ఈరోజు మనుబోలు సెక్టార్ విజిట్ చేయడం జరిగింది. ఈ మండలంలో మొత్తం 55 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికి 2 చూసాము. ఫస్ట్ సెంటర్ వచ్చి కొడ్డూరు సెక్టార్లో ఒక సెంటర్ చూసాం. మనుబోలు ఇదే ఫస్ట్ సెంటర్. ఇక్కడ పిల్లలు కూడా బాగున్నారు, బాగా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. ప్రీ స్కూల్ యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు. అదేవిధంగా మాకు ప్రతిరోజు ఉదయం తారల్యం అనేది ఒక యాప్ ద్వారా మాకు ఒక పై నుంచి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ఆ రోజు ఏం చేయాలి అనేది పంపడం జరిగింది హెడ్ ఆఫీస్ నుంచి. అది మా అంగన్వాడీ కార్యకర్తలు అందరూ మేము దాన్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము. చేసినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని ఓపెన్ చేసి ఆ రోజు ఏం చెప్పాలి అనేది పిల్లలకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు మర్చిపోకుండా ఉండడానికి పాతవి కూడా కంటిన్యూషన్ చేస్తూ ఆ రోజు ఏం చెప్పాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత స్టాఫ్ అవంతా కూడా మేము వెరిఫై చేశాను. పాత సెంటర్లో, ఇప్పుడు ఇంతకుముందు సెంటర్లో అన్నీ బాగానే ఉన్నాయి, స్టాక్ అంతా బాగుంది. ఇక్కడ కూడా ఇంకా విజిట్ చేయలేదు, అవన్నీ వెరిఫై చేయలేదు, చేస్తాను. మతాలకు అతీతంగా ప్రగతి సేవా సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని సేవా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు. పట్టణంలోని బాలాజీనగర్ లో ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా దాత ఫిరోజ్ సహకారంతో సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా పేద ముస్లిం కుటుంబాలకు మార్కెట్ సెల్వి సహకారంతో బిర్యానీ చేసుకునేందుకు కూరగాయలు, మసాలా దినుసులు వంటివి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏడాది రంజాన్ తోఫాలో తాను పాల్గొంటున్నానని తెలిపారు. కుల మతాలకు అతీతంగా ప్రగతి సేవా సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన వివరించారు. అందరూ కూడా మధ్యతరగతి వాళ్ళే, డబ్బున్నోళ్ళు ఏం కాదు. అయినప్పటికీ పేదవాళ్ళకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి రంజాన్కి 2 సార్లు రంజాన్ తోఫా. మొన్నే పలసరుకులు ఇచ్చారు 18వ తేదీ. మళ్ళీ ఈరోజు కోడి, మళ్ళీ దానికి సంబంధించిన కూరకి సంబంధించినటువంటి మొత్తం కూడా ఈరోజు మీకు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసి కొత్త ఏం కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి మా ప్రగతి సేవా సంస్థ చంద్ర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం కూడా
చాలా సంతోషం. అది కూడా నేను ఎప్పుడు చెప్తుంటా, చంద్ర ఎవరు సహాయం చేసినా కరెక్ట్ గుర్తించేస్తాడు. ఎవరు పేదవాళ్ళు వాళ్ళకి ఇస్తాడు, ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి దుర్వినియోగ పరిస్థితి చేయడు ఏం చేసినా కానీ. ఇదంతా కూడా ప్రగతి సేవా సంస్థ యొక్క సభ్యుల యొక్క సలహాలు అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒక మంచి ప్రగతి సేవా సంస్థ సలహాలతో ఈరోజు ప్రగతి సేవా సంస్థ బ్రహ్మాండంగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రగతి ఛానల్ కూడా ఒకటి పెట్టిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. సమస్యలను కూడా ఎక్కడెక్కడ సమస్యలను కూడా ప్రజలకి ధైర్యంగా నిర్భయంగా తెలియజేసినటువంటి ఛానల్ కూడా పెట్టినందుకు మా చంద్రకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను గర్వపడుతున్నా. ఈ ప్రగతి సేవా సంస్థలో నేను కూడా ఒక సభ్యుడైనందుకు నేను గర్వపడుతున్నానని చెప్పి నేను తెలియజేస్తూ, ఇప్పుడే మా రహీం చెప్పాడు, కరోనా సమయంలో ప్రగతి సేవా సంస్థ యొక్క సేవలు అసలు అది చెప్పేదానికి కూడా మనకి అసలుకి అట్లా చేస్తారు అనుకోలే. ఎందుకంటే కరోనా అంటే అందరూ భయపడిపోయి ఉండారు. కానీ మా వాళ్ళందరూ మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ప్రతి పేదలు ఎక్కడ స్లమ్స్ ఉంటే అక్కడ పేదవాళ్ళకి అన్ని విధాల సహాయం చేసినటువంటి మంచి సంస్థ మా ప్రగతి సేవా సంస్థ అని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే ఎక్కడ పండుగలు వచ్చినా ఏ పండుగ వచ్చినా, అది ఒక పండుగ కాదు, ఏ పండుగ వచ్చినా కానీ మేమున్నాం పేదవాళ్ళకి ముందుకు వచ్చేటువంటి ఏకైక సంస్థ ప్రగతి సేవా సంస్థ అని చెప్పేదానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏదైనప్పటికీ ఈరోజు ఆలస్యం అయింది, అయినప్పటికీ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి నేను, ఎందుకంటే నా ధర్మం. ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ సభ్యుడిని, మా చంద్రకి బంధువుని, ఇట్లాగే ముఖ్యంగా మా మైనార్టీ ముస్లిం సోదరులు ఇక్కడికి వస్తున్నప్పుడు, ఎందుకంటే ఈరోజు ఇంకా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. మన ఎమ్మెల్యే గారిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా అలా మా ప్రగతి సేవా సంస్థ కింద కొద్దిగా ఎక్కువగా జాలి చూపించినట్టున్నారు. ఏదో వాళ్ళకి ఇబ్బంది అయినప్పటికీ ఈ ఒక రంజాన్ని 21కి మారవటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సంపూర్ణంగా ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఈరోజు రావడానికి కారణం మా వాళ్ళంతా అంటే కూడా ఈరోజు సెలవు దినం అనుకొని ఉన్నారు, రాలేమనుకున్నారు, కానీ ఈరోజు రాగలిగారు. అందరికీ అందరి తరఫున అల్లాకి ప్రత్యేక శుభ అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మొన్న 18వ తేదీ ఒక మంచి పల సరుకులు పుష్కలంగా అందరికీ మహిళలకు అందరికీ అందజేయటం జరిగింది. ఈ ఒక రెండవ దఫా రంజాన్ తోఫా 7 సంవత్సరాల క్రితం మన ఎస్కేఆర్ కాలేజ్ అవతల ఒక కాలనీ ఉంది, అక్కడ ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారు. అక్కడే మన ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ ఒక ప్రారంభమైంది కోళ్ళు, ఈ ఒక మసాలా దినుసులు. ఆ ఏడు నుంచి ఈ ఒక 7 సంవత్సరాలు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగానే ఇస్తున్నాం. ఇది మనకు ఒక అదృష్టంగా భావిస్తూ మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనల్ని తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కడైనా సరే ఆ సంస్థలో ఏదో కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు కార్యక్రమం చేసుకుంటూ వెళ్తారు. వీళ్ళు అలా కాదు. నేను ఇంతకుముందు గతంలో కూడా వచ్చినప్పుడు అనేకసార్లు చెప్పాను, మనకు చిరపుంజేరి అంటే ఒక ప్రాంతం ఉంది, అక్కడ సంవత్సరం అంతా వర్షం వస్తుంటుంది, ఏదో కొన్ని రోజులు మాత్రం ఆగుతుంది. అలాగే ప్రగతి సేవా సంస్థలో సేవా కార్యక్రమాలు కూడా సంవత్సరం అంతా జరుగుతూ ఉంటాయి. వాట్సాప్ ఓపెన్ చేసినా ఏ గ్రూప్లో చూసినా కూడా ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి సాయం చేసింది, వీళ్ళకి సాయం చేసింది అని చెప్పుకుంటూ ముందుకెళ్తుంటారు. కానీ ఈ రంజాన్ మాసంలో అతి పవిత్రంగా ముస్లింలు భావించే మాసంలో పేద ముస్లింలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని ఎంపిక చేసి సరైన పద్ధతిలో ప్రతి రంజాన్కి 2 సార్లుగా వాళ్ళకి తోఫాను ఇవ్వడం ప్రగతి సేవా సంస్థకి చెల్లిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో సంస్థలు ఎంతోమందిని ఆదుకుంటూ ముందుకెళ్తుంటాయి, కానీ ముస్లింలకు కేవలం ఒక రంజాన్లో తప్ప మిగతా సందర్భాల్లో ఆదుకునే సంస్థలు కూడా ఏమీ లేవని చెప్పొచ్చు, ఒక ప్రగతి సేవా సంస్థ తప్ప. ఎందుకంటే మొన్న 18వ తేదీ ఒక రంజాన్ తోఫా ఇచ్చారు. మళ్ళీ ఈరోజు రేపు పండగ అంటే ఈరోజు మా ముస్లిం మహిళలు వచ్చున్నారు, మీకు ఒక లైవ్ కోడిని ఇంటికి తగ్గ సామాన్లు ఇచ్చి అదే మాంసం ఇచ్చేవచ్చు మీకు కోడి మాంసం. అలా కాదు, కోడి ఇస్తే ఫ్రెష్గా రేపు మార్నింగ్ కట్ చేసుకొని జుబా చేసుకొని మీరు బిర్యానీ చేసుకుంటారనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు చంద్రశేఖర్ గారు. ఈయనకు సహకరిస్తున్నటువంటి వీళ్ళ మిత్ర బృందాన్ని కూడా. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అబ్దుల్ రహీం, ప్రగతి సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. సాయిదాపురం మండల పరిధిలో 3 రోజుల క్రితం అదృశ్యమైన యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు ఎస్ఐ కాంతికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయిదాపురం మండలం చాగనం గ్రామానికి చెందిన మణికంఠ అనే యువకుడు మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో బంధువులు పలు ప్రాంతాల్లో గాలించారు. కానరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాపూరు మండలం జోరేపల్లి రోడ్డు సమీపంలోని సాయి గంగ కాలువ వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. తెలుగు గంగ కాలువ వెంట డ్రోన్ కెమెరాల ద్వారా పోలీసులు పరిశీలించారు. డక్కిలి మండలం నరసానాయుడుపల్లి సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు
ఎస్ఐ కాంతికుమార్ తెలిపారు. మనుగోలు గమలపాలెంలో శ్రీ సేవానాథన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు జనపనార సంచులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ వార్డు సభ్యులు కుడుముల వెంకటరమణయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులను నిషేధించేందుకు జనపనార సంచులు అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్లాస్టిక్ సంచులు వాడొద్దని, తద్వారా వాతావరణం కాలుష్యం అవుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సేవానాథన్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మనుబోలు గ్రామంలోని కోదండరాంపురం గౌండ్లపాలెంలో సేవానాథన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జనపనార బ్యాగులు గౌండ్లపాలెం వాస్తవులందరికీ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ప్లాస్టిక్ని నివారించేందుకు వాళ్ళ వంతు వాళ్ళు ఎంతో సహకారాన్ని ఇచ్చి ఈ జనపనార బ్యాగులను పంచి అందరిని కూడా ప్లాస్టిక్ నిషేధించమని కోరుకుంటూ ఈ బ్యాగులు ఇచ్చినందుకు సేవానాథన్ ట్రస్ట్ వారికి యూత్ అందరికీ కృతజ్ఞతలు. మనుగోలు మండలంలోని కాగితాల్పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు కలికి రామసుబ్బారెడ్డి జ్ఞాపకార్థం కలికి శ్రీనివాసులరెడ్డి ₹1,00,000 విలువ చేసే ఆట వస్తువులను అందజేశారు. తూగుడు బల్ల, జాడు బల్ల, రంగుల రాట్నం, ఉయ్యాలలు వంటి వాటిని పాఠశాలకు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన క్లస్టర్ ఉన్నత పాఠశాల రాధాకృష్ణ దాతను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ సత్తార్, ఏఎంసీ చైర్మన్ జోగి శివ, ఉపాధ్యాయులు తులసమ్మ, ప్రేమలత, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సారు చెప్పిన విధానం ఆయన చూడగానే నేను ఇన్స్పైర్ అయ్యా. చాలా అతను ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా, ఎంత తీక్షణంగా ఆలోచిస్తున్నారంటే పిల్లలు బాగుపడాలి సార్, మాకు పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు బాగుండాలి అనే ఉద్దేశంతో ఎంతో చాలా గొప్పగా చెప్పారు. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు మనకి. కానీ డబ్బున్నప్పటికీ చేసి సహాయ గుణం కూడా ఉండాల్సి వస్తుంది ఒకసారి. అది లేనివాడు చాలామంది డబ్బులు ఉన్నాయి కానీ అందరూ సహాయం చేయలేరు, కొంతమంది చేయగలరు. అలాంటి మహోన్నత వ్యక్తి తర్వాత ఈ యొక్క గ్రామంలో పాఠశాల మనది అని భావించేటటువంటి శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా వారి తండ్రి రెడ్డి గారికి, ఇతర వారి బంధువర్గానికి అందరికీ కూడాను నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సుదినం. ఒక వారి యొక్క తల్లిగారి కార్యక్రమంలో వారిని జ్ఞాపకార్థం పిల్లలకి ఆట వస్తువులు అందించడం అనేటటువంటిది చాలా గొప్ప విశేషమైనటువంటి కార్యం. సార్ చెప్పినట్టుగా అందరికీ మనసు ఉండదు. ఆ మనసు వారిని తీసుకొని పిల్లల్ని నేటి బాలలే రేపటి పౌరులు, వీళ్ళందరినీ అభివృద్ధి చేయాలి. పిల్లలు కేవలం చదువే కాదు, ఆడుకోవాలి. ఎంత శారీరకమైనటువంటి శ్రమ చేస్తే అంత వాళ్ళకి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. సగం మనకు చదువుతో కూడా సగం చదువు ఎంత ఉంటుందో ఆరోగ్యం కూడా అంతే ఉండాలి అనేటటువంటి ఈ దృక్పథం వారిలో ఉండేటటువంటి దృక్పథానికి జోహార్. మాకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కిట్కో కార్పొరేషన్ చైర్మన్ అజయ్ కుమార్ సారథ్యంలో జనసేన పార్టీ ఎంతో బలోపేతమైందని గూడూరు జనసేన నాయకులు నయీం తదితరులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్డులో వేములపాటి అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో నాయకులు మునిగిరి, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా మెగా
మెగా ఫ్యామిలీకి ఆత్మీయమైన స్నేహితుడిగా, ఒక బంధుమిత్రుడిగా జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడుతూ ముందుకు తీసుకుని వెళ్తున్న మా అజయన్న గారు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, రాబోయే రోజుల్లో ఆయన మంచి పదవి స్థానంలో ఉండి జిల్లాలో ఒక మంచి స్థానంలో నిలబెట్టి ఒక గ్రూప్ రాజకీయం లేకుండా మంచి స్థానాన్ని తీసుకుని వస్తున్న మా అజన్న గారు ఇలాగే ముందుకు తీసుకుని వెళ్ళి ఒక రాష్ట్ర స్థాయిగా నిలబడి మంచి పదవి తెచ్చుకొని ఇంకా మంచి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. నయీం గారి సహాయ సహకారాలతో ఈరోజు అజయ్ కుమార్ గారు పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడ్కో చైర్మన్ అయినటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారి జన్మదినం. ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నయీం సహాయ సహకారాలతో ఈరోజు సుమారు 100 మందికి ఈ బిర్యానీ ప్యాకెట్ను అందించడం ఆయన జన్మదిన సందర్భంగా, అదేవిధంగా కేక్ను కూడా కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వేములపాటి అజయ్ కుమార్ గారు జనసేన పార్టీలో వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో చాలా బలపడింది జనసేన పార్టీ. 2024కి ముందు కేవలం 9,000 సభ్యత్వాలు మాత్రమే ఉన్నటువంటి జనసేన పార్టీ ఈరోజు జిల్లాలో 60,000 పైగా సభ్యత్వాలని దాటింది. అంటే కేవలం వేములపాటి అజయ్ కుమార్ గారి కృషి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ, ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ఇన్ని సభ్యత్వాలు ఈ జిల్లాలో 60,000 నాపై ఎంతో అభిమానంతో పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఏర్పాటు చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏ సమస్య వచ్చినా వారికి అండగా ఉంటామని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడు డేగా రవిరాఘవేంద్ర తెలిపారు. గూడూరు పట్టణంలోని అరుంధతీయవాడలో డేగా రవిరాఘవేంద్ర పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పలువురు ఆయన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, గోపాల్, మణి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. మన వాళ్ళే మనకి అండదండలుగా ఎక్కువగా మాట్లాడతారు. మేము కోరుకుంటున్నాం. అలా ఒళ్ళంతా పులకరించిపోతూ ఉంది. ఎందుకనంటే ఏదైతే వెనుకబడిన జాతులు ఉన్నాయో ఆ జాతుల్లో పుట్టిన నాకు కష్టాలన్నీ తెలుసు. ఆ కష్టాలు తెలిసినటువంటి అదే గ్రామంలో మనము వాళ్ళతో పాటు ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే అందరూ కూడా సంతోషంగా ఉంటుందనే ఉద్దేశం మీదట ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, ఈ గ్రామానికి చెందినటువంటి నాయకులు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఒక పేరు చెప్పేదానికి చెప్తూ చాలా మంది ఉన్నారు. అందరూ గూడూరు పట్టణంలో వెలిసిన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శివపార్వతులను విశేషంగా అలంకరించి ఎదుర్కోలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను కళ్యాణ మండపంలో నిలిపి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో కళ్యాణం వైభవంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివపార్వతుల కళ్యాణం తిలకించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి కళ్యాణం ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్ అరికట్ల బాలకృష్ణ నాయుడు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఉభయదాతలుగా రమణబాబు, డాక్టర్ మైథిలి, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. अस्माकं सहकुटुम्बानां अस्मिन् देवालय धर्मकर्तानां हरिकट्टगोत्रं प्रोक्ष देव आत्मानंद प्रोक्ष श्री निर्मल रस्मास प्राण बहनों शरण्ये प्रगे गौरी नारायण नमोस्तुते कृष्ण प्रसाद स्वामी पूजा कृष्ण प्रसन्नो देवी रक्षा आपो भवन्तु सर्वभूतानां काम्योपयस्ते श्रीगन्धान्धारयामि आयने प्राणे सर्वाः भवन्तु स्फटिकैः तदास्य पत्रे वज्रणार्थं पुष्पाणि समर्पयामि पुष्पैः अक्षतैः पूजयामि सुमुखाय नमः वरुणवास्तु ब्रह्माण्डदेवताभ्यो नमः नानाविध परिमलपत्रपुष्पक्षतां समर्पयामि धूपमाघ्रापयामि साक्षात् देवं दर्शयामि धूपदीपाय
శ్రీ నాథుడు అనేటువంటి పేరు కూడా ఉంది ఈ శ్రీ యొక్క చేశారు. సర్వమంగళ శోభితాయే నమః, సర్వమంగళకారణ్యే నమః అనే నామాలన్నీ కూడా లలితాసహస్రంలో వస్తుంటాయి. అటువంటి పరమ భక్తులైనటువంటి శివుడు ఆ యొక్క పార్వతి ఆ యొక్క భువనేశ్వరి అమ్మవారి మెడలో కట్టబడినటువంటి మాంగళ్యం గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,250 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,14,000 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,45,500 రూపాయలుగా పలికింది. ఇక వెండి గ్రాము ధర 252 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు. గూడూరు బాలాజీ నగర్ లో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల పట్ల జాగ్రత్తలు అవసరం. మనుగోలు మండలంలోని కొండూరు సత్రం, కేఆర్పురం గిరిజన కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన ఐసిడిఎస్ పీడీ హేనా సుజన. వైభవంగా శివపార్వతుల కళ్యాణం. గూడూరులో కొలువైన శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజలు. కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.